ఎన్నికల వ్యూహకర్తగా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాలతో ఇంకొకరిని తిరుగులేని మెజారిటీతో గెలిపిస్తారు. కానీ తనను తాను గెలిపించుకోవడంలో మాత్రం అస్తమానం విఫలమవుతూ ఉంటారు. అది ఇప్పటికీ చాలా సార్లు రుజువైంది. ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టి ఏకంగా రాజకీయ నేతగా అవతరించారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని తనకున్న బలాన్నంతా ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ ఆదిలోనే హంసపాదులాగా మరొక కొత్త వివాదంలో చిక్కుకుపోయారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. జన్సురాజ్ పేరుతో ప్రశాంత్ కిషోర్ స్థాపించిన పార్టీ ఇప్పుడిప్పుడే ప్రచారంలో ఊపందుకుంటుంది. అయితే ఉన్నట్టుండి పీకే అనుకోని వివాదంలో ఇరుక్కుపోయారు. ఓ ఎన్నికల కమిషన్ ఆరోపణ మేరకు పీకేకు 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది. దీంతో ఎలక్షన్ కమిషన్ ఆయనకు నోటీసులు పంపింది. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఎన్నికల వ్యూహకర్తగా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టి రాజకీయ నేత అవతారం ఎత్తిన సంగతి మనం చూసాం. జన్సురాజ్ పార్టీతోనైనా తాను అధికారం సాధిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఇప్పుడు 2 చోట్ల ఓటు హక్కుకు సంబంధించిన వివాదంలో చిక్కుకున్నారు. 2 రాష్ట్రాల ఓటర్ల జాబితాలో ఒకే పేరు ఉండడం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 నిబంధనలకు వ్యతిరేకమని కమిషన్ తను జారీ చేసిన నోటీసు ద్వారా తెలిపింది. కిషోర్ పేరు ఆయన సొంత రాష్ట్రం బీహార్ తో పాటు పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితాలో ఉండడం చర్చనీయాంశంగా మారింది. కాగా గతంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన సమయంలో పశ్చిమ బెంగాల్లో పీకేకు ఓటు హక్కు లభించింది. కోల్కతాలోని భవానీపూర్ నియోజకవర్గం పరిధిలోని ఉన్న నిర్మల్ హృదయ్ స్కూల్, బేడన్ స్ట్రీట్ ఓటర్ల జాబితాలో ప్రశాంత్ కిషోర్ పేరు నమోదైందని, అలాగే పీకే సొంత రాష్ట్రమైన బీహార్లోని రోహతాస్ జిల్లా కర్గహర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో కూడా ఆయన పేరు నమోదైందని ఈసీ తెలిపింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ తో భాగంగా దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రక్రియను సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ కు ఈసీ నోటీసు జారీ చేసింది. అయితే 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 17 ప్రకారం నేరంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తికి 1 కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటు కలిగి ఉండకూడదనే నిబంధనను ఉల్లంఘిస్తే శిక్షార్హులవుతారని ఈసీ నోటీసులో వెల్లడించింది. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1950లోని సెక్షన్ 31 ప్రకారం జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటినీ విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఈ అంశంపై 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ప్రశాంత్ కిషోర్ ను ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో పీకేకు అక్కడ ఓటు హక్కు లభించింది. అయితే ప్రస్తుతం బీహార్ ఎన్నికల్లో పాల్గొంటున్నందున బెంగాల్లో ఓటును రద్దు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంపై జన్సురాజ్ పార్టీ జాతీయ ప్రతినిధి కుమార్ సౌరభ్ సింగ్ స్పందించారు. దీనికి పూర్తి బాధ్యత ఎన్నికల కమిషన్దే అవుతుంది. బీహార్లో ఎస్ఐఆర్ ను ఎంతో ఉత్సాహంగా ప్రారంభించింది. పేర్ల తొలగింపు కూడా భారీగా జరిగింది. అయినా ఒక ప్రముఖుడి విషయంలోనే ఇలాంటి లోపం జరిగితే మిగతా ప్రాంతాల్లో ఈసీ ఎంత జాగ్రత్తగా పనిచేస్తుందో ఊహించవచ్చు. ప్రశాంత్ కిషోర్ చదువుకున్న వ్యక్తి. ఆయనకు బాధ్యతలు బాగా తెలుసు. గతంలో ఆయన మమతా బెనర్జీకి వ్యూహకర్తగా పనిచేశారు. మా వైపు నుంచి తప్పు జరిగిందని భావించినా ఏమైనా సందేహాలు ఉన్నాయని ఈసీ మమ్మల్ని సంప్రదిస్తే మా లీగల్ టీం స్పందిస్తుంది అని సౌరభ్ సింగ్ తెలిపారు. అయితే బెంగాల్ ఓటరు జాబితా నుంచి పేరును తొలగించేందుకు ప్రశాంత్ దరఖాస్తు చేశారా అనే ప్రశ్నకు సౌరభ్ సింగ్ సమాధానం ఇవ్వలేదు. మరొక వైపు ఈ విషయంపై ఎన్డీఏ, ఇండియా కూటమి నుంచి విమర్శలు వస్తున్నాయి. బీహార్కు చెందిన ప్రశాంత్ కిషోర్ కార్యాలయాలు ఢిల్లీలో ఉన్నాయని, కానీ బెంగాల్లో ఓటు హక్కు ఎందుకు ఉందని జేడీయూ ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ ప్రశ్నించారు. ఏది ఏమైనా ఈ వివాదం నుంచి ఆయన ఎలా బయటపడతారు అన్నది ఉత్కంఠ రేపుతోంది.